భర్త ఏదో ప్రమాదంలో ఉన్నాడని, ఎవరి అండర్లోనూ ఉన్నాడని ఎన్ని రోజులు అనుకున్నాను. కానీ తనేదో క్యాషువల్ గా తిరుగుతున్నాడు. ఎట్టా దొరికినాడప్పా? ఈడు బాగా తెలివైనోడు కదప్పా. రాత్రి పారిపోతూ మన కారే ఎక్కినాడు, డిక్కీలో దాక్కున్నాడు. నేను అమ్మనవుతానని నమ్మకం కలిగింది అత్తయ్య. నీ నమ్మకం నిజమవుతుంది. నిజంగా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేకపోతే మమ్మల్ని చూశాక ఐడియా వచ్చిందా? ఏదైనా అనుకోండి, రానా డ్యూటీలో ఉన్నాడు. ఏం చెయ్యాలనుకుంటే అది చేసుకుంటూ పోతాడు. కవర్లో ఏముందో చూపించండి. ఇందులో ఆయుర్వేద మెడిసిన్స్. అది నేను చూసి చెప్పాలి. తులసి, సార్, కవర్ ఓపెన్ చేయి. ఇటువంటి సార్. ఇవన్నీ ఆయుర్వేదిక్ మెడిసినే సార్. దేనికోసం ఇవి? అది మీకు అనవసరం. పోలీస్ అడిగినప్పుడు పబ్లిక్ చెప్పాలి. సిఐ గారు అడుగుతున్నారు కదా, చెప్పండి. అది మాకు పిల్లలు కలగడం కోసం. మేం బయలుదేరాక తీరిగ్గా నవ్వుకోండి. ఇలా రోడ్డుపై నవ్వితే పిచ్చోడు అనుకుంటారు. 1 సెకండ్ మేడం. ఎవడయ్యా చెప్పింది ఇలాంటి పిచ్చి మందులతో పిల్లలు పుడతారని? పిల్లలు పుట్టాలంటే మందులు, ఈ మందులు కాదు వాడేది. అర్థమైందా? ఎవరిష్టాలు వాళ్ళవి, మీ అభిప్రాయాలు మీవి, మా అభిప్రాయాలు మావి. మీ డ్యూటీ మీరు చేశారు కదా, ఇక బయలుదేరండి. ఇంకా నా డ్యూటీ ఎక్కడైంది? ఇంకా చెక్ చేయలేదు కదా. హలో, అది మెడిసిన్. మీ ఇష్టం వచ్చినట్టు చెక్ చేయకూడదు. ఎవరికి తెలుసు? ఆయుర్వేదం అని చెప్పి గంజాయి డ్రగ్స్ తీసుకెళ్లొచ్చు కదా. మాకంత కర్మ పట్టలేదు. డబ్బంటే ఎవరికి చేదు మేడం? డిపార్ట్మెంట్లో ఇంత శాడిస్ట్ ని ఎక్కడా చూడలేదు. నో, ఇది గంజాయి కాదు. చిచ్చి, కొంతమంది ఎందుకు పుడతారో తెలీదు. కొంతమంది అంటే? సునంద, డస్ట్బిన్లో రాయి వేయడం అవసరమా? పెంట మీద రాయేస్తే ఆ పెంట మన మీదే పడుతుంది అన్న మాటని చాలా పోలిష్డ్గా చెప్పా. అంటే నేను పెంటయ్యనా? ఎందుకు సార్ అనవసరంగా గొడవలు? గొడవ చేస్తే నీ పెళ్ళాంలాగే నువ్వు నన్ను కొడతావా? రా కొట్టు, రా. ఆడదాని శక్తి గురించి, అందులోనూ నాలాంటి లాయర్ గురించి నీకు తెలియడం లేదు. నువ్వు చేసే న్యూసెన్స్ గురించి నీ మీద కేసు పెట్టానంటే ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చుంటావు. కేసు పెడతావా? పెట్టు. నాకేం భయం లేదు. ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా కొరటాల రానా ఆల్వేస్ ఇంతే.
కావాలని గొడవలు పెట్టుకునే వాళ్ళతో మనకెందుకు? వెళ్దాం పద. అది కాదండి. సునంద రా చెప్తాను. టైం వచ్చినప్పుడు చెప్తాం. చూద్దాం మేడం. సునంద పద. హలో 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 బ్రదర్, పిల్లల మెడిసిన్ వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి? తీసుకోండి మీ పిల్లల్ని. అయ్యో మిస్ అయింది. పిల్లలు పుట్టాలంటే మందులు, ఈ మందులు కాదు వాడేది. ఎవరికి తెలుసు? ఆయుర్వేదం అని చెప్పి గంజాయి డ్రగ్స్ తీసుకెళ్ళొచ్చు కదా. అసలు అలాంటి వాడికి పోలీస్ జాబ్ ఎందుకండి? వాడి రౌడీ వేషాలు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, ఇక వాడి సంగతి వదిలేసే. నాలాంటి తొక్కత అలాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే వాడు పబ్లిక్ తో ఇంకా రుడ్గా బిహేవ్ చేస్తాడండి. సునంద, మనం ఇక్కడికి మెడిసిన్ కోసం వచ్చినట్లేదు, వాడితో శత్రుత్వం పెంచుకోవడానికి వచ్చినట్టుంది. వాడు కావాలనే మన జోలికి వస్తున్నాడండి. ఆ రోజు నేను కొట్టినప్పటి నుంచి మన మీద పర్సనల్ రివెంజ్ పెట్టుకున్నాడు. అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు. పోలీసులు కొడితే ఊరుకుంటారా? వద్దు, ఈ గొడవలేమీ వద్దు. మళ్ళీ రేపు మనం స్వామీజీ గారిని కలిసి మెడిసిన్ తీసుకుని రేపే మనం బయలుదేరి వెళ్ళిపోదాం, ఓకేనా? వెళ్లే ముందు వాడంతా చూసి వెళ్ళాలనిపిస్తోంది. అదే వద్దని చెప్తున్నాను. ఈ ఒక్కరోజుకి వాడిని ఏదో చేసేయాలన్న ఆలోచన పక్కన పెట్టు. రేపు మనం ప్రశాంతంగా వెళ్ళిపోదాం, ఓకేనా? మీ అమ్మ కడుపులు మాడా అట్టా చూడకండర్రా. నువ్వొచ్చి 10 దినాలైందప్పా. పెద్ద ఆయన బొమ్మ ఎప్పుడేస్తావు? ఆడెట్టా తగులుడు వచ్చాడో నాకేం తెలుస్తుంది? నేను ఎట్టా వేసేదిరా? మనిషిని చూడకపోయినా ఆ మనిషి ఎట్టా ఉంటాడో నీకు చెప్తే బొమ్మ నీకే కదా నిన్ను తీసుకొచ్చింది. ఒరేయ్, నా బాధ మీకు అర్థం అవట్లేదురా. ఇప్పటికి నా ఊహలకు అందరూ కనెక్ట్ అయ్యారు. ఈ ముసలుడే కనెక్ట్ అవడం లేదు. నన్ను ఏం చేయమంటావు? ఇప్పటి వరకు నీ మీద ఎంత పెట్టుబడి పెట్టినావో నీకు తెలుసా? 60 బిర్యానీలు, 30 క్వార్టర్లు, 90 జ్యూసులు. ఒరేయ్, బాత్రూమ్కి ఎన్నిసార్లు వెళ్ళాను? ఆ నీళ్లు ఎంత పడ్డాయో అది కూడా రాయండిరా. ఈ రోజు సాయంకాలం కనుక నువ్వు బొమ్మ వేయకపోతే అయ్యగారు నిన్ను ఎత్తేమన్నారో. ఎత్తేయడం ఏంట్రా?
రేపేమన్నాడు? ఆ పని చేయండిరా, ఒక్కసారిగా పోతాను. ముందు పని చూడప్పా. నా దరిద్రం కాకపోతే భీమవరం నుంచి వేదలు ఎందుకు రావాలి? వచ్చాననుకో మీకెందుకు దొరకాలరా? తప్పించుకున్నాడు కాస్త మీ కారు డిక్కీలోనే ఎందుకు దాక్కోవాలి? గ్రాచారం బ్యాండ్ మారేతో గాడి కేకరేగా అంటే ఇదే అన్నమాట. రఘురామయ్య గారి కొడుకు అబీబాబులో ఉన్నాడేంటి? అబీబాబే. అబీబాబు ఇక్కడే ఉన్నాడు, అబీబాబు భార్య ఇక్కడే ఉంది. అంటే వీళ్ళు శ్వేతమును ఎత్తుకొచ్చేశాక భార్యను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చి చేరాడన్నమాట. ఈ ఎదవలో అబీబాబుని ఏమనకుండా ఇంట్లోనే ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళేదో పెద్ద స్కెచ్ వేశారు. లాభం లేదు. ఈ విషయం వెంటనే చెప్పేయాలి. నీ భార్య ఇక్కడే ఉందని చెప్పేయాలి. నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఏందప్ప నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావో? ఏం లేదే. ముందు బొమ్మాయి. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని అబీబాబుకి నిజం చెప్పేయాలి. నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు కుదరదు, ముందు బొమ్మేయి. ఒక నెల తక్కువ కదవా? అర్జెంట్ అంటే ఇప్పుడు కుదరదంటావు, ఇప్పుడు వెళ్ళాలి. సరే తొందరగా పోయిరా. ఎక్కడికి రా? బాత్రూమ్ కండి. బాత్రూమ్ ఎక్కడుందరా? లేదా అండి. భీమవరం తెలివితేటలు చూపించుకో. అబ్బే అలాంటిది ఏం లేదండి. రేయ్, నీకు రెండే కళ్ళు, నాకు ఒళ్ళంతా కళ్ళే, ఒళ్ళంతా చెవులే. డాక్టర్ గారు చూపించుకో. రేయ్, ఏం లేదండి. రేయ్, అభిగడికి మొత్తం చెప్పేద్దామని బయలుదేరావు కదా? అయ్యి బాబోయ్, అంత సాహసం నేనెందుకు చేస్తానండి? నేను రావటం ఒక్క నిమిషం ఆలస్యం అంటే కథ మొత్తం అభిగడికి చెప్పేశాడు కదా? అబ్బే లేదండి. దా కాసేపు ముచ్చట్లాడుకుందా. సార్, మొన్న ఆడిన ముచ్చట్లకే మొత్తం అంతా వాచిపోయింది. ఇప్పుడు వద్దండి. కానీ ఏం లాభం, నీకు బుద్ధి రాలేదే. దా. సిద్ధప్ప బాబు, మన శేషు సారు ఆ అభిగడి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పడానికి ట్రై చేశాడు. సిద్ధప్ప, స్కెచ్ చేయడానికి చెయ్యి, చూడ్డానికి కళ్ళు మాత్రం వదిలేసి వచ్చిన రౌండ్ ఏంటి? వద్దు సార్. తప్పదు సార్. సిద్ధప్ప, వీడు చాలా డేంజరు, కొంచెం కనిపెడుతుండండి. అట్టగే బాబు. రేయ్, ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేసావంటే నీ ఫోటోకి దండబడుతుంది. రారా. కళాకారుడు అంటే బొత్తిగా మర్యాద లేకుండా పోయిందేంట్రా? ఓ, మర్యాద కావాలా నీకు? రేయ్ పట్టండ్రా. తీసుకురండి. వదలండ్రా. చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ కొట్టిందా? అమ్మ కొట్టిందా?
తోటకెళ్ళావా పండు తెచ్చావా గుడ్డ పెట్టావా కట్టెట్టు పెట్టావా ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ నాకు ఐస్ క్రీమ్ కావాలి నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఇందాకే కదా ఐస్ క్రీమ్ తిన్నావు, మళ్ళీ తింటే జలుబు చేస్తుంది. అయినా ఇంట్లో ఐస్ క్రీమ్ ఏం లేదు, సాయంత్రం తీసుకొచ్చుకుందాంలే, సరేనా? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కుసుమా, నువ్వు అల్లరి చేసావంటే దెబ్బలు పడతాయి. నాకు బోల్డంత పనుంది, నువ్వు అల్లరి చేయకు. నాకు ఐస్ క్రీమ్ కావాలి నాకు ఐస్ క్రీమ్ కావాలి నాకు ఐస్ క్రీమ్ కావాలి. రా అక్క, నేను తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ కొనిస్తానులే. ఈ టైంలో నువ్వు అస్సలు బయటకెళ్ళొద్దు. పర్వాలేదక్క. పర్వాలేదంటావేంటి? నీకోసం డిపార్ట్మెంట్ ఎలా వెతుకుతుందో చూసావు కదా, మళ్ళీ రిస్క్ చేయడం అవసరం అంటావా? అలా అని ఎన్ని రోజులు ఇంట్లోనే ఉంటానక్క? ఆ దేవుడు నన్ను నా భర్తని కలపాలని రాసుంటే కలుస్తాం. పోలీసులకు దొరికిపోయి నా జీవితం సర్వనాశనం అయిపోవాలని రాసుంటే అలాగే జరుగుతుంది. ఒక్కోసారి ధైర్యంగా మాట్లాడతావు, ఇంకోసారి అన్నీ కోల్పోయిందల్లా మాట్లాడతావు. ఎంత కష్టం వచ్చినా నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోవద్దు. నీ భర్తను నువ్వు కలుస్తావు, అంతే. అందుకే ఈ సమయంలో రిస్కులొద్దు. ఈ చున్ని మొహాన్ని కట్టుకుని వెళ్తానులే అక్క, తొందరగా వచ్చేస్తాం. గాయత్రి, నా మాట విను. ఏం కాదులే అక్క. కుసుమ, ఒక్క నిమిషం ఉండు. నిమిషం. ఓకేనా? గాయత్రి ఎలాంటి రిస్కుల్లోనూ పడకూడదు దేవుడా. ఒరే శేషు, ఎవరికైనా దరిద్రం గుమ్మం దాకా వస్తుంది, ఇంకా దరిద్రుడైతే బెడ్రూమ్ దాకా వస్తుంది. నీకేంట్రా నీడలా వెంటాడుతుంది? నీ బతుకు చేడ. ఈ బొమ్మేమో రాదు. ఎవడైనా తంతే బూర్లు బుట్టలో పడతాడు, నేను నిప్పుల గుంపట్లో పడ్డాను. మామూలుగా లేదు పరిస్థితి. రే శేషు, కళాకారుని సార్, కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందేమో. అబ్బా! మీ ఊర్లో రెస్పెక్ట్ ఎలా ఉంటుందా సార్? రే, నీ వల్ల నేను ఎంత మిస్ అయ్యానో నీకు తెలుసు కదా, అంతకంతా రివెంజ్ తీర్చుకుంటా. థ్యాంక్స్. సరేగా ఏం చేస్తున్నావు? గజ్జిముని గారి బొమ్మ, సారీ గజేంద్ర ముని గారి బొమ్మ ట్రై చేస్తున్నాను సార్. మా తాత తద్దినం కూడా అయిపోయింది. వచ్చే సంవత్సరం తద్దినానికని ఇస్తావా లేదా? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఆ ఫోటో కంటే ముందు ఇంకో ఫోటో వేయాలరా? మీ నాయనమ్మ గారిదా సార్? కాదురా, నాకు కాబోయే భార్య ఫోటో, నా ఫోటో పక్క పక్కన భార్య భర్తలా వేయాలరా. ఏంట్రా ఎలా ఉన్నావు? మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నావా? ఎవరి భార్యను ఎత్తుకొచ్చి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వెట్రా శాడిస్టోడా. ఏయ్, మాట్లాడవేంట్రా? ఎలా ఉన్నావు? బాగోలేనంటే కొడతాడేమో, ఎందుకు వచ్చిన గోలా. ఏయ్, నాకు మైండ్ వాయిస్లు నచ్చవు, ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్. అది బాగున్నారండి. అరగంటలో వస్తారా? ఆర్ట్ అదిరిపోవాలి. ఈ అండమాన్ జైలు నుంచి ఎప్పుడు బయటపడతానో ఏంటో. ఈ లేడీ వీళ్ళని వస్తుంది, ఈవిడేం చేస్తుందో. అమ్మో, ఇక్కడ పెట్టేద్దాం. ఏదో బతుకు ఆడోళ్ళ చేతి కూడా అరే అనిపించుకోవాల్సి వస్తుంది. ఎండిపోయిన గుమ్మడికాయ లెక్క మొహం అట్టా పెట్టినావేంద్రా? బోనస్ గా ఈ పంచులు ఒకటి. ఏంది ఆలోచిస్తా ఉండవు? ఏం లేదక్క, నువ్వెందుకు వచ్చావో చెప్పక్క. మంచి స్కెచ్ చెయ్యాలా. ఎవరిదక్క? నీది మీ ఆయనదినా?
ఎందుకు కొట్టేవక్క? ఎందుకు తొందరపడతా ఉండవు? ఈ ముక్క నోటితో కూడా చెప్పచ్చు కదక్క. ఛీ, ఏంద్రా నీ నస? ముందు నేను చెప్పేది సక్కంగా ఇను. చెప్పక్క. నా అల్లుడి ఫోటో నా బిడ్డ ఫోటో కలిపి భార్యాభర్తల లెక్కన బొమ్మ గీయాలి. బొమ్మ సక్కంగుండాల, సిలకా గోరింకల లెక్కన మంచిగా ఫ్రేమ్ కట్టించి పెడతా. ఏమంటావు? అట్నే అక్క. 10 నిమిషాల్లో వస్తా. ఆడొచ్చో ఫోటో ఇచ్చాడు, ఈవిడొచ్చో ఫోటో ఇచ్చింది. ఏంటి నాకు ఈ కర్మ? ఎక్కడెక్కడో భూకంపాలు వస్తాయి, ఈ ఇంటి కింద వస్తే బాగుండు, దైత్రం వెళ్ళిపోద్ది. మీకు దండం పెడతాను సార్. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను సార్. మీకు దండం పెడతాను.